నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. గడ్డనారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పిఎన్టీ కాలనీ చౌరస్తాలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ప్రవీణ్ కుమార్ కేక్ కట్ చేసి సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలినో ప్రభావంతో వర్షాలు పడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ రోజు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడం గొప్ప ఆలోచన అని అన్నారు. సుధీర్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో సుధీర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మా అందరి ప్రియతమ నాయకుడు, యువతకు ఆదర్శం, అందరికీ కూడా కుటుంబ సభ్యునిగా మెలిగే మా నాయకుడు సుధీర్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు గడ్డనారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యాన పిఎన్టీ కాలనీ చౌరస్తా నుండి జరుపుకుంటాం. ఇక్కడ ఘనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చి నిజంగా కూడా సుధీర్ రెడ్డి గారి ఆరోగ్యాలతో ఉండాలని, నిజంగా నుండు నూరేళ్లు ఆయన మంచి ఆరోగ్యంతో ప్రజలకు సేవ అందించాలని, ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించాలని, ఏ విధంగా అయితే ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం మొట్టమొదటిగా ఉండాలని, మొట్టమొదటిగా నిలవాలని, మొదటి ప్లేస్లో ఉండాలని అన్ని కోణాలలో. కాబట్టి వారి లక్ష్యాలు ఆ భగవంతుని కృపతో నిజం కూడా అన్నీ కూడా ఆచరణలో సాధ్యం కావాలని మనసారా కోరుకుంటూ వారి బర్త్డే సెలబ్రేషన్స్ ద్వారా ఈరోజు జీహెచ్ఎంసీ వర్కర్స్ అందరికీ కూడా శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సేవాభావం అన్నదే ఆయనకి ఇష్టం కాబట్టి సేవా దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ వర్కర్స్ అందరికీ కూడా మేము ఈరోజు శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. జై తెలంగాణ, సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ.